హాయ్ చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం ప్రాబబిలిటీలో డెఫినిషన్స్ నేర్చుకున్నాము. ఇంకా ప్లేయింగ్ కార్డ్స్ తోటి సమ్స్ ఏ విధంగా వస్తాయో అవన్నీ నేర్చుకున్నాము. ఇంకా డైస్ మనం వేసేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న సమ్స్ ఏ విధంగా నేర్చుకున్నాము, ఏ విధంగా ఉంటాయి అనేది నేర్చుకున్నాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లోని మ్యాక్సిమం అన్ని సమ్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా మనకి కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనమాట. ఇవి కంపల్సరిగా మనకి 4 మార్క్స్కి వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ సమ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం ఈ ఎక్సర్సైజ్లోని మనం నేర్చుకున్నాము. ఆ ప్రీవియస్ వీడియోస్ ఏవైనా మిస్ అయితే కిందని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ప్లేలిస్ట్లోని మొత్తం ప్రాబబిలిటీ అంతా కూడా క్లాస్ 10 ప్రాబబిలిటీ అని ఉంటుంది, అందులో మీరు చూసి నేర్చుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఇది ఎక్సర్సైజ్ 13.2లోని 10th సమ్ చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్ని సమ్స్ నేర్చుకున్నాము. ఇవి 4 మార్క్స్కి వచ్చే సమ్స్ అనమాట. అందుకని వీటికి ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు బాగా నేర్చుకొని మార్క్స్ అనేవి బాగా గెయిన్ చేయండి. ఓకే చిల్డ్రన్, ఓకే. A box contains 90 discs which are numbered from 1 to 90. Okay. If one is drawn at random from the box, find the probability that it bears. First one is a 2-digit number. Second one is a perfect square number. Third one is a number divisible by 5. ఓకే చిల్డ్రన్, మనం ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మనం ఏ సమ్ అయినా ప్రాబబిలిటీలో చేసేటప్పుడు ఏ సమ్ చేసేటప్పుడైనా స్టార్టింగ్ మనం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎన్ని సమ్స్ ఇచ్చినా కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి, మనకు అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, ఓకే. ఇప్పుడు ఏ బాక్స్ కంటైన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఈక్వల్ టు 90. మనకు అందులో 90 డిస్క్స్ ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 90 అవుతుంది. ఓకే చిల్డ్రన్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇఫ్ వన్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్. మనం చూడకుండా ఆ డిస్క్లో నుంచి ఒక డిస్క్ని బయటికి తీసుకున్నప్పుడు అది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 90 అవుతుంది. ఓకే, ఇది మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు సమ్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఫస్ట్ వన్ ఈజ్ ఏ 2-digit నెంబర్. ఓకే, మనం ఇలాంటి సమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ శాంపిల్ స్పేస్ అనేదాన్ని రెడీ చేసుకోవాలి. శాంపిల్ స్పేస్ అంటే ఏంటి? అవి రావడానికి వచ్చే అవకాశాలన్నీ కూడా మనం ఒక దగ్గర రాస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర రాసేదాన్ని మనం శాంపిల్ స్పేస్ అంటాం. సో ద శాంపిల్ స్పేస్ ఆఫ్ గెట్టింగ్ ఏ 2-digit నెంబర్ ఫ్రమ్ ఏ బాక్స్. ఓకే, 2-digit నెంబర్ మనకి 90 డిస్క్లో నుంచి 2-digit నెంబర్ 1 to 90 నెంబర్స్ అన్నాడు. మనకి 2-digit నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 10, 11, 12 అలా ఎక్కడి వరకు మనకి ఎన్ని డిస్క్స్ ఉన్నాయి? 90 డిస్క్. ఇవి కూడా 90 అనేది కూడా 2-digit నెంబర్. అవి కూడా మనకి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఓన్లీ 1-digit నెంబర్ ఎన్ని ఉంటాయి? 9 కదా ఉంటాయి. ఆ 9ని సబ్ట్రాక్షన్ చేస్తాం అనుకోండి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ హౌ మచ్? 81. ఓకే, ఫేవరబుల్ ఎంత మనకి? 81 అన్నమాట. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 81. సో ప్రాబబిలిటీ ఇంకా చేసేయండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎప్పుడైతే వస్తే మనకి టోటల్ తెలిసింది, టోటల్ అవుట్కమ్స్ తెలిసాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలిసాయి. సో ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని వచ్చాయి మనకి? 81 కదా. 2-digit నెంబర్ ఎన్ని ఉంటాయి మనకి? 81 బై టోటల్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 90 కదా. సో 90, 81 by 90.
సో 9 9s are 9 10s are. Probability is 9/10. That means 0.9. Okay, probability is 0.9. Okay children, ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సెకండ్ సమ్ ఏంటి? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. మనం ఏదైనా ఆ డిస్క్స్లో నుంచి ఒక డిస్క్ని బయటికి తీసినప్పుడు, ర్యాండమ్గా ఒక డిస్క్ని తీసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు అది చూద్దాం. చూడండి, ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, శాంపిల్ స్పేస్ ఆఫ్ గెట్టింగ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఫ్రమ్ ఏ బాక్స్. మనకి అందులో 1 to 90 నెంబర్స్లోని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏంటి అంటే ఖచ్చిత వర్గాలు అనమాట. ఏమొస్తాయి చెప్పండి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. వన్స్ మీకు అంతకీ రాలేదనుకోండి, 1 square ఈక్వల్ టు 1, ఓకే, 2 square ఈక్వల్ టు 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? 49, 64. నెక్స్ట్ వన్ ఈజ్ 81. నెక్స్ట్ వన్ ఈజ్ 100 ఉన్నాయేంటి? మనకి ఎన్ని డిస్క్స్ ఉన్నాయి? 90 కదా డిస్క్స్ ఉన్నాయి. సో 81 తోటి మనం ఆపేయాలి. ఓకే, ఈ విధంగా మనకి శాంపిల్ స్పేస్ని రెడీ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6 7 8 9. 9 square ఈక్వల్ టు 81. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 9. ఓకే, సో ప్రాబిలిటీ మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఎన్ని? 9. టోటల్ ఎన్ని? 90 కదా. 9 1s are 9 10s are. That 1/10. That means 0.1. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. ఏ నెంబర్ డివిజిబుల్ బై 5. ఓకే, దీనికి మనం శాంపిల్ స్పేస్ అనేది రెడీ చేద్దాము. శాంపిల్ స్పేస్ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ డివిజిబుల్ బై 5 అంటే అక్కడ 90 నెంబర్స్లోని 5 మల్టిపుల్స్ ఏమొస్తాయో అవి నోట్ చేస్తే సరిపోతుంది. ఓకే, 5 1s are 5, 10, 15, 20, 25. ఎన్ని డిస్క్స్ ఉన్నాయి? 90 కదా. సో 90 కూడా 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి? 5 18s are 90. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 18 వస్తాయి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకి ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని? 18. టోటల్ ఎన్ని మనకి? 90. ఓకే చిల్డ్రన్, దీన్ని సింప్లిఫై చేస్తే 18 1s are 18 5s are. ఓకే, 1/5. దట్ మీన్స్ 0.2. ఓకే చిల్డ్రన్, ప్రాబిలిటీ ఈజ్ 0.2. ఓకే చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్ సమ్, మనకి 4 మార్క్స్కి ఎక్కువగా వస్తుంది. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. ఓకే చిల్డ్రన్, సపోజ్ యూ డ్రాప్ ఏ డై అట్ ర్యాండమ్ ఆన్ ద రెక్టాంగులర్ రీజియన్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. ఒక రెక్టాంగులర్ ప్లేస్లోని వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ ల్యాండ్ ఇన్సైడ్ ద సర్కిల్ విత్ ద డయామీటర్ 1 meter. ఒక రెక్టాంగులర్ ఉన్న రీజియన్ ఉన్న ఒక ప్లేస్లోని మనకి ఆ రెక్టాంగులర్ ప్లేస్లో ఒక 1 meter డయామీటర్ తోటి ఒక సర్కిల్ అనేది మనకి ఉంది. మనం ఒక డైని ఇలా త్రో చేసినప్పుడు
అది మనకి సర్కిల్లో పడడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే చిల్డ్రన్. సో మనం ఇప్పుడు ఇలా ఇటువంటి సమ్ చేసేటప్పుడు ఇది రెక్టాంగులర్ అంటే ఏంటి, మనం ఈ ప్లేస్ కదా అంటే ఏంటి, ఏరియా అన్నమాట. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అనేది ఏమవుతుంది, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది అవుతుంది. మరి ఫేవరబుల్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ఇక్కడ ప్లేస్ అంతటిని అది ఆక్యుపై చేసే ప్లేస్నే కదా. ఏరియా అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువు ఆక్యుపై ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుందో అది ఏరియా. ఓకే, సో మనం ఈ రెండిటికి కూడా ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసుకొని ప్రాబిలిటీ అనేది చేస్తాం అనమాట. ఓకే చిల్డ్రన్. సరే, ఇప్పుడు సొల్యూషన్ చూడండి. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, ఇక్కడ లెంత్ మనకి ఎంత ఇచ్చాడు, 3 మీటర్స్. బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు, 2 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6 స్క్వేర్ మీటర్స్. ఓకే, సో ఫేవరబుల్ అవుట్కమ్, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకి ఎంత అవుతుంది, 6 అవుతుంది. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడు, 1 మీటర్. డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు 1 మీటర్. మనకి రేడియస్ ఎంత అవుతుంది, ఆర్ ఈక్వల్ టు అందులో హాఫ్ కదా, హాఫ్ మీటర్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి, πr². సో ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు πr² ఈక్వల్ టు పై అంటే మనకి 22/7. ఓకే, ఆర్ అంటే 1/2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 22/7 4s are 28. ఇది మనకేమవుతుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది. మనకి డైస్ అనేది సర్కిల్ పైన పడడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ die will land inside the circle. Equal to 22/28. Therefore, probability equal to number of favorable outcomes by total possible outcomes. ఫేవరబుల్ అని 22/28 బై టోటల్ ఎంత మనకి 6 స్క్వేర్ మీటర్స్ ఈక్వల్ టు 22/28 ఇంటూ ఇది మనకి ఫ్రాక్షను రెసిప్రోకల్ అవుతుంది 1/6. 2 3s are 2 11s are. ఓకే, 11 ఇక్కడ మల్టిప్లై చేసాను 28 ఇంటూ 3 84. ఓకే చిల్లర్, ప్రాబిలిటీ ఈజ్ 11/84. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాము. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సమ్ చూడండి. A lot consists of 144 ball pens of which 20 are defective and the others are good. Okay,
The shopkeeper drawn one pen at random and gives it to Sudha. What is the probability that she will buy it? Or second one is she will not buy it. ఇప్పుడు మనం పెన్స్ కొన్నాము అంటే మంచివే కదా కొంటాము. సో ఆవిడ మంచిది కొనడానికి ప్రాబిలిటీ ఎంత, మంచిది కాకపోవడానికి ఆవిడ కొనకపోవడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అని అంటున్నాడు. సో మనం ఫస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సొల్యూషన్ చూడండి. మనకి ఆ లాట్లోని ఎన్ని పెన్స్ ఉన్నాయి, మనకి 144 పెన్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. ఓకే, మనకి ఎప్పుడైనా మొత్తం అన్ని కలిపి ఉన్నదే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 144. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్, ఎన్ని పెన్స్ పనిచేయవు అందులోని 20 పెన్స్. రిమైనింగ్ పెన్స్ 20ని సబ్ట్రాక్షన్ చేసేయండి. సో 124 అనేవి మంచి పెన్నులు అవుతాయి, గుడ్ పెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఏది అడిగితే దానికి ప్రాబిలిటీని మనం చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ షీ విల్ బై ఇట్. ఓకే, ఆవిడ కొంటే మంచివే కదా కొంటది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు సుధా విల్ బై పెన్స్. సో మంచివే కొంటది కాబట్టి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 124 వస్తుంది. ఈ 20 ఉండవు కదా, కొన్నది ఆవిడ. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు బై ఏ గుడ్ పెన్స్ ఈక్వల్ టు 124. ఇది మనకి ఫేవరబుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది, 124. సో ప్రాబిలిటీ ఈజ్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని మనకి 124, టోటల్ ఎంత మనకి 144. ఓకే చిల్డ్రన్, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 4 3s are 4 1s are 4 3s are 4 6 are 31/36. ప్రాబిలిటీ ఈజ్ 31/36. ఓకే చిల్డ్రన్, ఈవిడ పెన్స్ కొనడానికి ప్రాబిలిటీ 31/36. ఇప్పుడు కొనకపోవడానికి ప్రాబిలిటీ అని అడుగుతున్నాడు. సో మనం అప్పుడు ఫార్ములాని ఏం యూజ్ చేయొచ్చు, ఇది ఈవెంట్, కొనడానికి ప్రాబిలిటీ, కొనకపోవడానికి అంటే P(E) + P(E) = 1. ఆ ఫార్ములా ఏసైనా చేయొచ్చు. సో అదైనా చేయొచ్చు, లేకపోతే కొనకపోవడానికి అన్నప్పుడు మనకి డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 20. సో ప్రాబిలిటీ ఎంత అవుతుంది మనకి, 20/144. అలా చేసైనా చేయొచ్చు, ఏదైనా ఎలా చేసినా ఒకటే. ఓకే, సో ఇప్పుడు చూడండి, షీ విల్ నాట్ బై. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు సుధా విల్ నాట్ బై పెన్స్. ఏ పెన్నులు డిఫెక్టివ్ పెన్స్ అనేవి మనకి కొనదు కదా. సో డిఫెక్టివ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉన్నాయి. అదే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతుంది అనమాట, కొనకపోవడానికి. సో ప్రాబిలిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఫేవరబుల్ అన్ని కొనకపోవడానికి 20 పాడైపోయిన ఉన్నాయి కాబట్టి అదే ఫేవరబుల్. సో టోటల్ ఎంత, 144. దీన్ని సింప్లిఫై చేయండి. 4 5s are 4 3s are 4 6s are 5/36. కొనకపోవడానికి ప్రాబిలిటీ ఎంత మనకి, 5/36. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు సమ్స్ అనేవి, ఈ 3 సమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియో, అది లెంత్ అయిపోతుంది, ఆల్రెడీ 20 minutes వచ్చేసింది. ఓకే చిల్డ్రన్, ఇవి మీరు ఈ 3 సమ్స్ కూడా మీరు బాగా నేర్చుకున్నట్టయినా మీ 4 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఓకే చిల్డ్రన్, బాగా ప్రాక్టీస్ చేయండి. అందులోని రిమైనింగ్ సమ్స్ కొన్ని మీరు చేయవలసినవి, ఫస్ట్లో ఉన్న సమ్స్ అన్ని కూడా మీరు చేయగలుగుతారు. ఈజీగా మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి బాగా చిల్డ్రన్. ఓకే, ఆల్ ది బెస్ట్.